సహజ స్క్రబ్లివి. ముఖ చర్మం మీద మృత కణాలు తొలగించడానికి మార్కెట్లో రకరకాల సౌందర్య సాధనాలు లభిస్తున్నాయి. ప్రతిసారి వాటిని ఉపయోగించే బదులు అప్పుడప్పుడు ఇంట్లోనే స్క్రబ్లు తయారు చేసుకుని వాడితే చర్మానికి మంచిది. కీరాదోస. దీన్ని గుజ్జులా చేసి అందులో కాస్త ఆలివ్ నూనె, చిటికెడు చక్కెర కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి మునివేళ్లతో మృదువుగా మర్దన చేయాలి. పావు గంట అయ్యాక ఐస్ ముక్కలతో ముఖమంతా మర్దన చేసుకుని తరువాత చల్లటి నీళ్లతో కడిగేసుకోవాలి. ఆ తరువాత కీరాదోస గుజ్జును పూతలా వేయాలి. ఇలా చేయడం వల్ల మృత కణాలు తొలగిపోవడమే కాదు, అలసిన చర్మానికి సాంత్వన కూడా అందుతుంది. బాదాం. 2 చెంచాల బాదాం మిశ్రమంలో కాసిన్ని నీళ్లు కలపాలి. ఈ ముద్దను బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఉన్న చోట రాసి మర్దన చేసుకోవాలి. పావు గంట అయ్యాక ముఖం కడిగేసుకోవాలి. 2 రోజులకొకసారి ఇలా చేయడం వల్ల సమస్య తగ్గి చర్మం ఆరోగ్యంగా మారుతుంది. పాలు. రాత్రిపూట పచ్చి పాలని ముఖం మీద చల్లుకుని మర్దన చేసుకోవాలి. ఆ తరువాత తడి దూదితో ముఖం తుడుచుకోవాలి. ఇలా చేస్తే తెరుచుకున్న గ్రంథుల్లోని మురికి బయటకు వచ్చేస్తుంది. గ్రంథులు మూసుకుపోతాయి. చర్మం లోతుగా శుభ్రపడుతుంది. అరటిపండు. ఈ పండులో కొద్దిగా తేనె కలిపి గుజ్జుగా చేసుకోవాలి. దీన్ని ముఖం, మెడ, వీపు భాగానికి రాసుకోవాలి. అరగంట తర్వాత కడిగేసుకుంటే మృత కణాలు తొలగిపోయి పొడి చర్మం తేమగా మారుతుంది. ఎండలో కమిలిన చర్మానికి సాంత్వన అంది అలసట దూరమవుతుంది. ఓట్స్. పొడిగా చేసిన ఓట్స్లో కాసిన్ని గులాబీ నీళ్లు, చెంచా తేనె కలిపి ముఖానికి మర్దన చేసుకోవాలి. చల్లటి నీళ్లతో శుభ్రం చేసుకున్నాక ఫ్రిడ్జ్లో ఉంచి తీసిన కీరాదోస ముక్కల్ని ముఖం మీద పెట్టుకోవాలి. ఫలితంగా నల్ల మచ్చలు, ముడతలు తగ్గుతాయి. మృత కణాలు పోయి కళ తప్పిన ముఖం కాంతివంతంగా మారుతుంది.